నమస్తే అండి. ఇప్పుడు మనం అక్బర్ బీర్బల్ కథలలో ఓ కథను చెప్పుకుందాం. బీర్బల్కి కొంచెం ఒంట్లో నలతగా ఉందని కొలువుకు రావటం లేదు. అప్పటికి వారం రోజులు గడిచిపోయాయి. అక్బర్కి మాత్రం బీర్బల్ లేక ఏమీ తోచటం లేదు. ప్రతిరోజూ భటుల్ని పంపి బీర్బల్కి ఎలా ఉందో కనుక్కురమ్మంటున్నాడు. వాళ్ళు వెళ్లి క్షేమ సమాచారాలు కనుక్కువచ్చి చెబుతూనే ఉన్నారు. బీర్బల్ని చూడటానికి వెళ్లాలని అక్బర్ మనసు మాత్రం పీకుతూనే ఉంది. కానీ తాను వెడితే బీర్బల్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేడు. రాజవైద్యుడు వెళ్లి రోజూ పరీక్షించి వచ్చి బీర్బల్ ఆరోగ్య స్థితిగతులు వివరిస్తూనే ఉన్నాడు. బీర్బల్ సభకు రాని వెలితి అక్బర్ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరోజు అక్బర్ దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. అతను దివాన్కు దూరపు బంధువు. అతను అక్బర్కి నమస్కరించి, పాదుషా, బీర్బల్ మహాశయుడు కొలువుకి రావట్లేదు అని తెలిసి వచ్చాను. దయచేసి నాకు మీ కొలువులో స్థానం కల్పిస్తే నేను బీర్బల్ కంటే గొప్పవాడినని నిరూపించుకోగలను అన్నాడు. అసలే బీర్బల్ కొలువుకి రాక ఏమీ తోచక ఉన్నాడు అక్బర్. పైగా వచ్చినవాడు నేను బీర్బల్ కంటే గొప్పవాడిని అంటున్నాడు. దానితో కోపం విసుగు పుట్టుకొచ్చాయి అక్బర్కు. బీర్బల్ గొప్పతనమేమిటో అతనితో పాటు సభలో ఉన్న వాళ్ళందరికీ చాటి చెప్పాలనుకున్నాడు అక్బర్. సరే అయితే నీకు బీర్బల్ చేసే విదూషకుడి స్థానమే ఇస్తున్నాను. నువ్వు బీర్బల్ కంటే గొప్పవాడిని అని నిరూపించుకోగలిగితే నువ్వు అదే స్థానంలో ఉంటావు, లేదా 100 కొరడా దెబ్బలు నీకు బహుమానంగా ఇస్తాను. ఇది నీకిష్టమేనా అంటూ అక్బరు షరతు పెట్టాడు ఆ యువకుడికి. నాకిష్టమే పాదుషా అన్నాడా యువకుడు. సరే, మా గుర్రపుశాలలో ఏదో మూలుగు శబ్దం వినిపిస్తుంది, అది ఏమిటో ముందు తెలుసుకునిరా అంటూ ఆ యువకుడిని పంపించాడు అక్బర్. ఆ యువకుడు వెళ్లి కొంతసేపటికి తిరిగి వచ్చాడు. వచ్చిన అతన్ని చూసి, గుర్రాలశాలలో మూలుగులు ఏమిటి అని అడిగాడు అక్బర్. గుర్రాలశాలలో కాదు ప్రభూ, మూలుగులు ఆ పక్కనే ఉన్న మేకల మందలోంచి అంటూ సమాధానమిచ్చాడతను. ఆ మందలో మూలుగులెందుకు వచ్చాయో చూసిరా మళ్ళీ అనగానే వెళ్లి మళ్ళీ కొంతసేపటికి వచ్చాడు. తెలుసుకు వచ్చావా అని అడిగాడు అక్బర్ ఆ యువకుణ్ణి. తెలుసుకు వచ్చాను పాదుషా, ఆ మందలో ఒక మేక ఈనింది అన్నాడు. అలాగా, ఎన్ని పిల్లలు పుట్టాయో తెలుసా నీకు అని అడిగాడు అక్బర్. తెలీదు పాదుషా అన్నాడు అతను. వెళ్ళి తెలుసుకునిరా మరి అంటూ మళ్ళీ ఆ యువకుడిని మేకల మంద దగ్గరకు పంపాడు అక్బర్. ఆ యువకుడు మళ్ళీ వెళ్ళాడు. పాదుషాకి మంచి కాలక్షేపం దొరికినట్లయింది. ఒకటి తెలుసుకు వస్తే మరొకటి తెలుసుకురమ్మని పంపుతున్నాడు. ఇక అక్బరికి విసుగొచ్చేదాకా ఈ యువకుడు తిరుగుతూ ఉండవలసిందే అంటూ సభికులందరూ గుసగుసగా చెప్పుకోవటం అక్బర్ గమనించకపోలేదు. వాళ్ళ ఆలోచనలకి పెదవులు దాటకుండా గుంభనంగా నవ్వుకున్నాడు అక్బర్. ఆ యువకుడు మళ్ళీ